కార్ టర్న్ చేసుకొని హైవే వైపు హైవే వైపొచ్చాను. మరి ఎక్కడి వరకొచ్చానో ఏడ్చుకుంటూ ఏంటో తెలీదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకోని ఏదో కార్‌కి గుద్దినట్టున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ! ఎవరు అడ్మిట్ చేశారో అసలు కార్‌లోంచి ఎవరు తీశారో నాకేం తెలీదు. ఏం జరిగిందో. కాబట్టి నాకనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. కార్ టర్న్ చేసుకొని హైవే వైపు హైవే వైపొచ్చాను. మరి ఎక్కడి వరకొచ్చానో ఏడ్చుకుంటూ ఏంటో తెలీదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకోని ఏదో కార్‌కి గుద్దినట్టున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ! ఎవరు అడ్మిట్ చేశారో అసలు కార్‌లోంచి ఎవరు తీశారో నాకేం తెలీదు. ఏం జరిగిందో. కాబట్టి నాకనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి. కార్ టర్న్ చేసుకొని హైవే వైపు హైవే వైపొచ్చాను. మరి ఎక్కడి వరకొచ్చానో ఏడ్చుకుంటూ ఏంటో తెలీదు. ఎక్కడైనా లారీ గుద్దుదాం అనుకున్నాను. లారీకి గుద్దుదాం అనుకోని ఏదో కార్‌కి గుద్దినట్టున్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు. ఆ! ఎవరు అడ్మిట్ చేశారో అసలు కార్‌లోంచి ఎవరు తీశారో నాకేం తెలీదు. ఏం జరిగిందో. కాబట్టి నాకనిపిస్తుంది తనకి ఆత్మహత్య కంటేను పాపులారిటీ పెంచుకోవాలనే ఉద్దేశం ఉందేమో. తనకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అన్నీ హైలైట్ చేయాలనే ఉద్దేశమే ఎక్కువగా కనిపిస్తుంది. ఎదుటివారి ప్రాణాలతో తనకేం సంబంధం ఉన్నట్టు కూడా నాకేం కనిపించడం లేదు. తన లోకమే తనది. ఎంత నష్టమైనా, ప్రపంచం ఏమైపోయినా అవసరం లేదు. తన తాలూకా విషయమే హైలైట్ కావాలన్న ఇంటెన్షన్సే కనిపిస్తున్నాయి.